Friends, in this video, we are going to discuss about the fourth rule to draw the ray diagrams. Fourth rule ఏంటంటే చూడండి వచ్చింది స్క్రీన్ మీద. A light ray traveling obliquely to the principal axis and incident at the pole of a concave or convex mirror is reflected by obliquely such that angle of I is equals to angle of R. So this is what we call actually rule number 4. సో పోల్ దగ్గర ఎంత యాంగిల్ తో లైట్ ఇన్సిడెంట్ అవుతుందో అంతే యాంగిల్ తో రిఫ్లెక్ట్ అవుతుంది. దట్ ఈస్ ద రూల్ నెంబర్ 4. సరే మళ్ళీ చూడండి, లైట్ రే ట్రావెలింగ్ ఆబ్లిక్యూలీ. సో దిస్ ఈస్ ద వన్ హారిజాంటల్ సర్ఫేస్. If the light ray is moving in this way, it is moving along the horizontal direction, we can say. సో ఇది మనకి హారిజాంటల్ డైరెక్షన్ అంటే along the x axis. సో మనం తీసుకున్న లైట్ రే కూడా అలానే మూవ్ అవుతుంది అనుకోండి, ఇట్ ఈస్ హారిజాంటల్ లైట్ రే అంటాం. సో అలా కాకుండా ఇఫ్ ద లైట్ రే ఈస్ మూవ్స్ లైక్ దిస్, సో కొంత హారిజాంటల్ తో ఇట్ విల్ మేక్ సమ్ యాంగిల్ ఎస్ లైక్ దిస్. ఓకే, అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే లైట్ ఈస్ ఇన్సిడెంట్ ఆబ్లిక్యూలీ అంటాం. రైట్. సో ఇలా ఉంటే హారిజాంటల్ అంటాము. అలా కాకుండా లైట్ రే ఇలా ఇన్సిడెంట్ అయింది అనుకోండి, సో ఇది మనకు కొంత యాంగిల్ చేస్తుంది ఇక్కడ. సో ఇలా యాంగిల్ చేస్తే దాన్ని మనం ఇన్సిడెంట్ ఆబ్లిక్యూలీ అంటాము. అది మీరు గుర్తుంచుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈ రూల్ నెంబర్ 4 సంబంధించినటువంటి డయాగ్రామ్ చెక్ చేద్దాం. ఓకే, సో యాజ్ యూజువల్ ఆబ్వియస్లీ దిస్ ఈస్ ద this is what concave mirror. What is concave mirror? And this is the principal axis. What is principal axis? This is, and so this is the light ray. Yes, ఇక్కడ ఇన్సిడెంట్ అయింది, ఓ దగ్గర ఇన్సిడెంట్ అయింది. ఇప్పుడు నేను దీన్ని ఏబి అంటున్నాను. వాట్ ఈస్ ఏబి? ఏబి ఈస్ ద incident ray here. So and this is the angle. So this is the angle of incidence. Angle of incident. So దాన్ని మనం ఇక్కడ angle of I అని రాస్తున్నాం. Angle of I అంటే ఏంటి? Angle of incidence. Angle of incidence అయిన తర్వాత మనకి లైట్ రే అనేది ఇంతే యాంగిల్ తో మళ్ళా రిఫ్లెక్ట్ అవుతుంది. విత్ ద సేమ్ యాంగిల్ దట్ ఈస్ గోయింగ్ టు బి reflect. So now BC is the reflected ray. So సింపుల్ గా చెప్పాలంటే ఎంత యాంగిల్ తో ఇన్సిడెంట్ అయిందో మళ్ళా అది అంతే యాంగిల్ తో రిఫ్లెక్ట్ అవుతుంది. సో మనకు సింపుల్ గా ఇలా ఇస్తున్నాను. ఇట్ ఈస్ కాన్కేవ్ మిర్రర్. సో కాబట్టి ఎంత యాంగిల్ తో ఇన్సిడెంట్ అవుతుందో అంతే యాంగిల్ తో, అంటే అర్థం ఏంటంటే కొంత యాంగిల్ తో అది పోల్ దగ్గర ఇన్సిడెంట్ అయితే మళ్ళా కొంత యాంగిల్ చేస్తూ రిఫ్లెక్ట్ అవుతుంది అన్నాడు. అది మనకి ఇక్కడ రూల్ నెంబర్ 4. క్లియర్? ఆబ్లిక్ మీన్స్ కొంత యాంగిల్ చేస్తూ పోల్ దగ్గర ఇన్సిడెంట్ అయితే అంతే యాంగిల్ తో రిఫ్లెక్ట్ అవుతుంది అంటున్నాడు. దిస్ ఈజ్ ఫర్ ది కాన్కేవ్ మిర్రర్. మనం కాన్వెక్స్ తీసుకున్నట్టయితే కాన్వెక్స్ కూడా డయాగ్రామ్ సేమ్ డ్రా చేస్తున్నాం. అండ్ this is the principal axis. Obviously this is the non-reflected surface. Clear? So ఇక్కడ నేను again, so this is the incident ray. What is incident ray? And this is the reflected ray. So ఇప్పుడు నేను దీన్ని AB అంటున్నాను. This is what A, B, and this is what B, C. What is BC? Again obviously ఇక్కడ మనం ఏమంటున్నాం, AB is the incident ray అంటున్నాం. సో ఈ పాయింట్ ఏమవుతుంది? పోల్ అవుతుంది. And this is the focus and this is the center of curvature. So here we same, this is the focus and this is the center of curvature. సో ప్రిన్సిపల్ యాక్సిస్ స్ట్రైట్ లైన్ ఉండాలి. ఇది చూస్తుంది జాగ్రత్తగా. సో again this is the angle of incidence and this is angle of R. సో కాబట్టి మనకి రెండింటి కూడా సేమ్ కామన్ పాయింట్ ఏంటంటే ఎంత యాంగిల్ తో ఇన్సిడెంట్ అవుతుందో అంతే యాంగిల్ తో రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఎంత యాంగిల్ తో ఇన్సిడెంట్ అవుతుంది ఫైనల్ గా మనం ఏమనుకుంటున్నాం, యాంగిల్ ఆఫ్ I is equals to angle of